ఇజ్రాయెల్ గాజాని ఆక్రమించుకోవడానికి ప్రధానమైనటువంటి సూత్రధారి అమెరికాని. అంటే అమెరికా సపోర్ట్ చేయకపోతే ఆ విధంగా గాజాని ఆక్రమించుకోవడం కుదరదు. అందుకే మొన్న కేవలం ఒక 2 రోజుల్లోనే దాదాపు 3 లక్షల మందిని అక్కడి నుంచి తోలేశారు. ఐడిఎఫ్ దళాలు అయితే అంత పకడ్బందీ ప్లాన్ తో వాళ్ళని తోలేయడానికి ప్రధాన కారణం అమెరికా సపోర్ట్ చేసింది కాబట్టి. ఇప్పటికే ప్రపంచ దేశాలు గాజాని ఆక్రమించుకోవడం అనేది వ్యతిరేకిస్తున్నాయి. ఇక మిగతా దేశాలు అయితే పాలస్తీనాకి అన్ని కూడా, అంటే మన దేశంతో సహా 150 దేశాలు ఇప్పుడు పాలస్తీనాని దేశంగా అంగీకరిస్తున్నాయి. సో ఐక్యరాజ్య సమితిలో సపోర్ట్ చేసే వీటన్నింటినీ ఇప్పుడు పోర్చుగల్, ఫ్రాన్స్ అన్ని దేశాలు కూడా. అమెరికా మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంది పాలస్తీనాని దేశంగా చేయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి అమెరికా మళ్ళీ ఇజ్రాయెల్కి ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. వెస్ట్ బ్యాంక్ ని ఆక్రమించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోము, ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక ఆపేయండి అని ఇజ్రాయెల్కి అయితే వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. అది కూడా ఎక్కడ, ఇప్పుడు అమెరికాలో ఏమొచ్చేసి నెతన్యాహు పర్యటించబోతున్నటువంటి సమయంలో నెతన్యాహు ఇప్పుడు చుట్టూ తిరిగి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్లి ఇక్కడ ఆయనతో భేటీ అవ్వాలి. ఈలోగా ఏమొచ్చేసి పాకిస్తాన్ నేత అయినటువంటి షాబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్తో భేటీ అయ్యాడు రహస్యంగా. ఇలాంటి సమయంలో వాళ్ళని భేటీ అవ్వడానికి ముందే మీడియాతో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే వెస్ట్ బ్యాంక్ ని ఆక్రమించుకోవడానికి లేదు, గాజాను మాత్రమే. ఇది గాజా ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ అధీనంలోకి వచ్చిందో అక్కడ మాత్రమే, దాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలి. అది కూడా పాలస్తీనీ ప్రజలకి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలి. హమాస్ మాత్రం ఉండకూడదు. హమాస్ అనేది ఏదైతే ఉందో అగ్రవాద సంస్థ అక్కడ ఉండకూడదు అనేది ఇప్పుడు ట్రంప్ యొక్క నిర్ణయం. కానీ వెస్ట్ బ్యాంక్ ను కూడా ఆక్రమిస్తామనే ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రకటనకు మాత్రం ఇప్పుడు ట్రంప్ అయితే తూట్లు పొడిచాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఐరాస సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఆ ఐరాస సమావేశాల్లో గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలన్నీ కూడా ట్రంప్ తో సపరేట్ గా భేటీ అయ్యాయి. ఆ భేటీలో గాజా గురించి మాట్లాడారు, అలాగే వెస్ట్ బ్యాంక్ గురించి కూడా మాట్లాడారు. ఇంతకు మించి ఇంకేదైనా ఆక్రమిస్తే, ముఖ్యంగా వెస్ట్ బ్యాంక్ గనక ఆక్రమిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని ఇప్పటికే సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ అయితే ఒక వార్నింగ్ ఇచ్చాడు. మరి కొంతమంది అధ్యక్షులు, మంత్రులందరూ కూడా వార్నింగ్ ఇవ్వలేదు కానీ కొంచెం గట్టిగా హెచ్చరించినట్లయితే తెలుస్తుంది. ఒక సౌదీ మంత్రి మాత్రం, ఫైజల్ మాత్రం కొంచెం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇజ్రాయెల్ గనక ఆక్రమణకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఈ యొక్క దేశాలకు భయపడడమే కాదు, అంటే గల్ఫ్, అరబ్ దేశాలకు భయపడడమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే గాజాని ఆక్రమించడం అనేది అన్యాయము, అది చట్ట విరుద్ధం అనే విధంగా ఐక్యరాజ్య సమితితో పాటు మిగతా దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ యొక్క ప్రకటన వెలువడడంతో ఇజ్రాయెల్ ఏ విషయంగా కూడా స్పందించలేదు. మా నేత అమెరికాలో ఉన్నాడు, ఆయన ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత మేము స్పందిస్తామంటూ ఐడిఎఫ్ అలాగే మిగతా కేబినెట్ అయితే చెప్పడం జరిగింది.